హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరితోనైనా ముఖ్యమైన పని ఉంటే వాళ్ళు వెంటనే కలవగలరేమో అడుగుతాం కదా. నువ్వు ఇప్పుడే నన్ను కలవగలవా? Can you meet me right now? Can you meet me right now? ఎవరైనా ఏమి చేయబోతున్నారో చెప్పకపోతే అతను ఏం చేస్తాడో తేల్చలేదు అంటాం కదా. He did not decide what he will do. He did not decide what he will do. ఎవరైనా కంగారు పడుతూ ఉంటే ప్రశాంతంగా ఉండమని చెబుతాం కదా. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. You need to remain calm. You need to remain calm. ఎవరైనా తెలుసో లేదో అని అడుగుతాం కదా. అతనెవరో నీకు అసలు తెలుసా? Do you even know who is he? Do you even know who is he? ఎవరైనా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని అడుగుతాం కదా. Why aren't you answering? Why aren't you answering? పిల్లలకి పెద్దలతో మర్యాదగా మాట్లాడమని చెబుతాం కదా. పెద్దలతో మర్యాదగా మాట్లాడు. టాక్ టు ఎల్డర్స్ విత్ మేనర్స్. టాక్ టు ఎల్డర్స్ విత్ మేనర్స్. కొన్ని సందర్భాలలో ఎవరికైనా ఎలా నచ్చచెప్పాలో తెలియదు కదా. ఎలా నచ్చచెప్పాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు పర్సువేడ్. ఐ డోంట్ నో హౌ టు పర్సువేడ్. ఎవరైనా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ హీ ఎట్ ద మూమెంట్? వేర్ ఈజ్ హీ ఎట్ ద మూమెంట్? ఎవరిదైనా చిరునామా తెలియకపోతే ఎవరి దగ్గరైనా ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర అతని చిరునామా ఉందా? డూ యూ హ్యావ్ హిజ్ అడ్రస్? డూ యూ హ్యావ్ హిజ్ అడ్రస్? ఇంతకుముందు జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళేవాడిని. ఐ యూజ్డ్ టు గో టు ద జిమ్ ఎర్లియర్. ఐ యూజ్డ్ టు గో టు ద జిమ్ ఎర్లియర్. ఏదైనా ఆడాలనుకున్నప్పుడు మనతో ఎవరైనా ఆడతారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు నాతో ఆడతారా? కెన్ యూ ప్లే విత్ మీ? కెన్ యూ ప్లే విత్ మీ? ఎక్కడైనా ఎక్కువసేపు కూర్చుంటే బోరు కొడుతుంది కదా. ఇక్కడ కూర్చొని కూర్చొని నాకు బోరు కొడుతుంది. ఐ ఆమ్ గెట్టింగ్ బోర్డ్ సిట్టింగ్ హియర్. ఐ ఆమ్ గెట్టింగ్ బోర్డ్ సిట్టింగ్ హియర్. ఇంట్లో బోర్ కొడితే బయటికి వెళ్ళాలనిపిస్తుంది కదా. ఎక్కడికైనా బయటికి వెళదాం. లెట్స్ గో సమ్వేర్ అవుట్. లెట్స్ గో సమ్వేర్ అవుట్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే వాళ్ళతో మాట్లాడం కదా. ఏమైనా నేను ఆమెతో ఎప్పుడూ మాట్లాడను. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ టాక్ టు హర్. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ టాక్ టు హర్. ఎవరైనా వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోతే వాళ్ళకి గుర్తు చేస్తాం కదా. అది నీ కర్తవ్యం. ఇట్స్ యువర్ డ్యూటీ. ఇట్స్ యువర్ డ్యూటీ. ఎవరైనా ప్రమాదకరమైన పని చేయమని అడిగితే నాకు ఏదైనా జరిగితే ఏంటి అని అడుగుతాం కదా. వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ? వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ? ఎవరైనా ఇతరుల కంటే అమాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు కూడా అంత అమాయకుడు కాదు అంటాం కదా. యు ఆర్ నాట్ దట్ ఇన్నోసెంట్ ఎయిదర్. యు ఆర్ నాట్ దట్ ఇన్నోసెంట్ ఎయిదర్. అలాగే నేను నిన్ను అతనితో మాట్లాడేలా చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ మేక్ యూ టాక్ టు హిమ్. ఐ విల్ మేక్ యూ టాక్ టు హిమ్. ఎవరైనా మన కోసం ఏం చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నా కోసం ఏమి చేశావు? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ?
ఎవరినైనా చూసి భయపడుతున్నట్లుగా అనిపిస్తే ఆ విషయం అడుగుతాం కదా. మీరు అతనిని చూసి భయపడుతున్నారా? డూ యూ గెట్ స్కేర్డ్ ఆఫ్ హిమ్? డూ యూ గెట్ స్కేర్డ్ ఆఫ్ హిమ్? అలాగే అతను నన్ను ఎప్పుడూ ఏడవనివ్వలేదు అని ఇలా చెప్పాలి. హీ నెవర్ లెట్ మీ క్రై. హీ నెవర్ లెట్ మీ క్రై. ఎవరైనా ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. మీ ఉద్దేశం ఏమిటి? వాట్స్ యువర్ ఇంటెన్షన్? వాట్స్ యువర్ ఇంటెన్షన్? ఎవరైనా అనారోగ్యంతో ఉంటే త్వరలో కోలుకుంటారని చెబుతాం కదా. అతను త్వరలో కోలుకుంటాడు. హీ విల్ గెట్ వెల్ సూన్. హీ విల్ గెట్ వెల్ సూన్. ఎవరైనా అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకో అని చెబుతాం కదా. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైమ్. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైమ్. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళు నిజమైన స్నేహితులు కదా. నేను నిన్ను నా నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నాను. ఐ కన్సిడర్ యూ మై ట్రూ ఫ్రెండ్. ఐ కన్సిడర్ యూ మై ట్రూ ఫ్రెండ్. నిద్రపోయే ముందు బెడ్ మీద బెడ్షీట్ పరుచుకుంటాం కదా. బెడ్షీట్ను బెడ్పై పరవండి. స్ప్రెడ్ ద బెడ్షీట్ ఆన్ ద బెడ్. స్ప్రెడ్ ద బెడ్షీట్ ఆన్ ద బెడ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ధనవంతుడిని పెళ్లి చేసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుంది. షీ మ్యారీడ్ ఏ రిచ్ మ్యాన్. షీ మ్యారీడ్ ఏ రిచ్ మ్యాన్. కొన్ని ప్రదేశాలలో ప్రజలు కొత్త వాళ్ళతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కదా. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ద పీపుల్ హియర్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ద పీపుల్ హియర్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. కొందరు చాలా శక్తివంతంగా ఉంటారు కదా. అతను చాలా శక్తివంతుడు. హీ ఈజ్ వెరీ పవర్ఫుల్. హీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు అడ్డు తగులుతూ ఉంటే మీరు నన్ను ఎందుకు సహాయం చేయనివ్వరు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ లెట్ మీ హెల్ప్? వై డోంట్ యూ లెట్ మీ హెల్ప్? ఎవరైనా వెళుతున్న ప్రదేశానికి మనం కూడా వెళ్ళాలనుకుంటే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంటాం కదా. ఐ ఆల్సో వాంట్ టు గో. ఐ ఆల్సో వాంట్ టు గో. అలాగే మీరు అతన్ని అక్కడ కలుసుకుని ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. మేబీ యు మెట్ హిమ్ దేర్. మేబీ యు మెట్ హిమ్ దేర్. మనం ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తుంటే ఆ విషయం తెలియజేస్తాం కదా. నేను తిరిగి వస్తున్నాను. ఐ యామ్ కమింగ్ బ్యాక్. ఐ యామ్ కమింగ్ బ్యాక్. కొన్ని చోట్ల నది వెంబడి రోడ్డు ఉంటుంది కదా. నది వెంబడి రోడ్డు ఉంది. దేర్ ఈజ్ ఎ రోడ్ అలాంగ్ ద రివర్. దేర్ ఈజ్ ఎ రోడ్ అలాంగ్ ద రివర్. ఎవరైనా కాబోయే భర్తని పరిచయం చేయడానికి అతను నా కాబోయే భర్త అని చెబుతారు కదా. హీ ఈజ్ మై వుడ్ బీ హస్బెండ్. హీ ఈజ్ మై వుడ్ బీ హస్బెండ్. ఎవరైనా దాక్కుంటే ఎందుకు దాక్కున్నారని అడుగుతాం కదా. అక్కడ ఎందుకు దాక్కున్నావు? వై ఆర్ యూ హిడెన్ దేర్? వై ఆర్ యూ హిడెన్ దేర్? ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను మిమ్మల్ని మోసం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. హీ ఈజ్ ఇంటెన్స్లీ ట్రయింగ్ టు చీట్ యూ. హీ ఈజ్ ఇంటెన్స్లీ ట్రయింగ్ టు చీట్ యూ. ఎక్కడికైనా ఒక నెలలో వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఆ విషయం వాళ్ళకి తెలియజేస్తాం కదా. నేను ఒక నెలలో వస్తాను. ఐ విల్ కమ్ ఇన్ ఎ మంత్ ఆర్ సో. ఐ విల్ కమ్ ఇన్ ఎ మంత్ ఆర్ సో. ఎవరి గురించైనా ఎటువైపు వెళుతున్నాడని అడిగితే మనకి తెలిస్తే చెబుతాం కదా. అతను బ్యాంకు వైపు వెళుతున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద బ్యాంక్. హీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ అ బ్యాంక్. ఎవరైనా
చాలా ఎక్కువగా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించం కదా. ఏమైనా నేను అతనిని ఎప్పటికీ క్షమించను. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ ఫర్గివ్ హిమ్. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ ఫర్గివ్ హిమ్. అలాగే అతను 3 గంటల వరకు టీవీ చూశాడు అని ఇలా చెప్పాలి. హీ వాచ్డ్ టీవీ టిల్ 3 o'clock. హీ వాచ్డ్ టీవీ టిల్ 3 o'clock. గదులు అపరిశుభ్రంగా ఉంటే శుభ్రం చేయాలి కదా. గదులు శుభ్రం చేయాలి. ద రూమ్స్ ఆర్ టు బి క్లీన్డ్. ద రూమ్స్ ఆర్ టు బి క్లీన్డ్. ఏదైనా పని ఉంటే త్వరగా నిద్రలేస్తాం కదా. ఈరోజు కొంచెం త్వరగా లేచాను. ఐ వోకప్ ఏ లిటిల్ ఎర్లీ టుడే. ఐ వోకప్ ఏ లిటిల్ ఎర్లీ టుడే. ఎవరైనా ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. నువ్వు అక్కడ ఏమి చేస్తున్నావు? వాట్ వర్ యూ డూయింగ్ దేర్? వాట్ వర్ యూ డూయింగ్ దేర్? ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడామని అపార్థం చేసుకుంటే నేను మీ గురించి మాట్లాడలేదు అని చెప్తాం కదా. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.